వ్యక్తి అంబటి రాంబాబు గారు లాంటి వ్యక్తి ఇమీడియట్లీ సినిమా రిలీజ్ అవ్వకముందే సినిమా రివ్యూ చెప్తున్నట్టుగా మాట్లాడటాన్ని ఏ రకంగా చూడాలంటారు అసలు? ఖచ్చితంగా సినిమా రిలీజ్ కాకముందు మాట్లాడుతున్నారంటే వారు మాట్లాడితే అభిమానులు విన్నారు కదా. అభిమానులు ఇప్పుడు నాకు ఇష్టం ఉందండి పవన్ కళ్యాణ్ సినిమా, అంబటి రాంబాబు చూసైతే నేను మానుకోను కదా అంటున్నాను. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వైసీపీని ఈ వివాదాలు ఎందుకు లాగుతున్నారు? వీళ్ళు కొట్లాడుకోని నిజంగా చెప్పాలంటే సినిమా కుటుంబాల్లో లొల్లు ఉందా లేదా? సినిమా కుటుంబాల్లో ఒకటే మెగా ఫ్యామిలీలో 12 లొల్లులు ఉన్నాయి. ఆయన పడదు, ఆయన ఈయన పడదు. అట్లానే రెండు కుటుంబాలు, నందమూరి కుటుంబానికి మళ్ళీ మన మెగా ఫ్యామిలీకి వివాదాలు ఉన్నాయా లేవంటారా? ఇది గతంలో కూడా ఉండే రచనా గారు. అక్కడే నాగేశ్వరరావు గారిని చూస్తున్నాను. క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినాయి కదా రామ్మోహన్ గారు. ఇప్పుడైతే ప్రెజెంట్ అందరూ కలిపే వర్క్ చేస్తున్నారు కదా. తరం మారింది, మళ్ళీ పెరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇప్పటికే వినండి, మీకు ఇష్టం లేకపోయినా కొన్ని మాటలు వినాలి మనం. నేను ఏమంటున్నాను రచనా గారు, సినిమా అభిమానం సినిమాకే ఉంచండి. పవన్ కళ్యాణ్ సినిమాలకు రాజకీయాలు రెండు పడవల మీద కాలు పెడతా వాళ్ళని నేను స్పష్టంగా చెప్తున్నా. ఆయన మంచి పని చేస్తున్నాడు, సినిమాలు సంపాదించుకుంటూ రాజకీయాలు ఖర్చు పెడుతున్నాడు, మంచిది అంటున్నాను నేను. ఒక అంబటి రామన్ సమర్థిస్తాను నేను. కానీ పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళు ఎత్త అంటున్నారు, కానీ మీరే రెండు అభిప్రాయాలు చెప్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద కాళ్ళు వేస్తే తప్పేంటి? కాదు, మీలాగా నేను ఉండా. ఎందుకంటే మీరు వన్ సైడ్ చేస్తున్నారు. నేను సస్యంగా చెప్తున్నా, సినిమా అభిమానం పేరు మీద వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడదు పవన్ కళ్యాణ్ అభిమానులు అంటున్నాను నేను. అట్లానే రాజకీయాన్ని లాకండి అంబటి రాంబాబు బుద్ధి చెప్తున్నాను. ఈ రెండు చెప్తున్నాను. ఈ రెండు చెప్పకపోతే మన విశేషంగా ఎట్లా అవుతావు అంటే నేను కూడా పవన్ కళ్యాణ్ వైపు అలా కాదు. రెండు పడవల మీద కాళ్ళేశారు, అది కరెక్ట్ కాదంటున్నారు కదా. ఎక్కడన్నా ఉందా అలా రెండు పడవల మీద కాళ్ళు వేయకూడదని రూల్ ఉందా? రాజకీయం చేయకూడదని ఉందా? లేదు అంటున్నాను. అదే మీకు అర్థమైతే లేదు అంటున్నాను. పవన్ కళ్యాణ్ సినిమాలు నటించడానికి పూర్తిగా సమర్థిస్తున్నాను. రాజకీయాలు సినిమాని చూడాలి. సినిమా నటిస్తే డబ్బులు వస్తున్నాయి ఆయనకు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు. రాజకీయాలు సంపాదించుకునే పేరైతే మన పవన్ కళ్యాణ్ రాలేదు. సో ఎవరో ఒక పవన్ కళ్యాణ్ అన్న అభిమానికి నన్ను ఎవరిని ఆపేది లేదురా అన్న అభిమానాన్ని అన్న మాటకి వైసీపీ మంత్రులందరూ రియాక్ట్ అయ్యారు. దీనికి అత్యంత కారణం అభిమానులే అంటారు మీరు, అంతే కదా? అటువంటి అభిమానులు ఆపాల్సిన బాధ్యత సినిమా నటుంది, హీరోదే అంటున్నాను. తన ఎదురుగా ఇప్పుడు అంటే వేరు. ఒక సినిమా రిలీజ్ ఫంక్షన్ లో జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసక్తి ఎందుకు తీసుకొచ్చిండు అబ్బాయి అంటున్నా, తప్పు కదా? అప్పుడే వెంటనే ఖండించాలి, బయటకు పంపించాలంటున్నాను. రాజకీయాలు మీకు తెలుసు, మంత్రులందరూ ఒక స్టేజ్ మీద కూర్చున్నప్పుడు గత ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ ఒక పిచ్చి కుక్క అని తిట్టినప్పుడు నవ్వుతూ ఉన్న ముఖ్యమంత్రిని కూడా మీరు చూసే ఉంటారు కదా. అంటే మీరు తప్పు ఎప్పుడు ఇంత మీడియా ఇంటికి చెడిపోతుంది నాకు అర్థమైతలేదు. దానికి దీనికి ఎందుకు ముడి పెడుతున్నారు? అది తప్పే ఇది తప్పే, తప్పుకు తప్పు ఒప్పు అవుతుందా? విశ్లేషకులందరూ చెప్పాలిగా. మరి విశ్లేషకులందరూ సరైన కరెక్ట్ గా చెప్పగలగాలి కదా. అదే చెప్తున్నాను నేను. అది తప్పు అయితే ఇది కూడా తప్పే, ఆ తప్పుకి ఇది ఒప్పు కాదు అంటున్నాను. మళ్ళీ దానికి ముడి పెడుతున్నారు కదా. మీడియా ఎట్లా చెడిపోయిందంటే ఒక వ్యక్తి ఎటో దిక్కు మాట్లాడాలి, సమస్య లేదు. అది తప్పే ఇది తప్పే, తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదు. రెండు మాట చెప్తాను. ఇప్పుడు నార్త్ అమెరికాలో సినిమా ఎందుకు అయిపోయింది? వైసీపీకి నార్త్ అమెరికా సంబంధం ఉందా? నార్త్ అమెరికాలో సినిమాకి ఆగింది అన్నారు, ఆ డిస్ట్రిబ్యూటర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు, మళ్ళీ దాన్ని వాళ్ళు రెక్టిఫై చేసుకున్నారు, అక్కడ రన్ అవుతుంది, నో ఇష్యూ. ఇప్పుడు అక్కడ అది ఎందుకంటే నేను చెప్తాను. నేను దానిలో చాలా వరకు ఏం చేశారంటే ఈ వైసీపీ లేదు, రాజకీయాలు లేవు అక్కడ. వాళ్ళు ఈ సినిమా అభిమానం పేరు మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. రాజకీయ అభిమానులు లేదండి. అక్కడ డైరెక్ట్ గా రామ్మోహన్ గారు డైరెక్ట్ గా అక్కడ మనకి తెలిసిన మిత్రులతో మనం మాట్లాడాం. అక్కడ కేవలం డిస్ట్రిబ్యూటర్ కి వాళ్ళకి సంస్థకి మధ్య, ఎవరికైనా సంస్థకి మధ్య ప్రాబ్లమ్స్ వచ్చేది ఆపారా అనుకున్నారు, కానీ దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నారు వాళ్ళు. అంటే నేను పొద్దున టీవీలో మాట్లాడి నేను వాళ్ళు ఏమన్నారంటే వైసీపీ వాళ్ళు ఆపమంటే ఆపిన్నారు. లేదు, అది అసలు వాళ్ళకి సంబంధం ఎందుకు ఉంటుంది? ఎవరో మాట్లాడిన మాటలు మనం తీసుకోకూడదు కదా. అదిగో పూలంటే ఇది తోకాని నిర్ణయాల మీద ప్రొక్లమేషన్ చదవకుండా విశ్లేషకులకు పెరిగింది, మేధావుల పెరిగింది, చాలా మంది మాట్లాడారు. లేవాయి అంటే ఇవి లేదు. తెలిసింది కదా, మొన్న అమెరికా నుంచి పంపిస్తామనే దాని మీద 24 గంటల్లో అమెరికా చేరాలి, విమానం దిగిపోతే మీ ఉద్యోగాలు పోతే అన్నారు కదా. దుర్మార్గం కదా. ప్రచారం చేసినాం మన మీడియా. అదిగో పూలంటే దిగుతోక అన్నది వాళ్ళు ప్రచారం చేసినారు. మనమేమో దాన్ని ఇంకా హైప్ క్రియేట్ చేసినాం. ఇది కూడా సినిమా రేపు రిలీజ్ అవుతుంది సార్. నేనేమంటా అంటే నడుస్తుంది బ్రహ్మాండంగా, అభిమానులు చూస్తారు, నా లాంటి వాడు కూడా చూస్తాడు. రేపు ఓజీ టికెట్ నేను కూడా చూస్తున్నా, అది వేరు. కానీ సినిమాను రాజకీయాలు కలపకండి అంటున్నాను. రైట్ సార్. మనం ఒకసారి అనలిస్ట్ కృష్ణమూర్తి గారితో మాట్లాడదాం. సార్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. రామ్మోహన్ గారు ఉండండి మీరు. ఎస్ కృష్ణమూర్తి గారు, నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు?
కృష్ణమూర్తి గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు కొట్టే కావ్య గారు, అందుబాటులో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. కావ్య గారు నమస్తే అండి. ఎస్ కావ్య గారు, నా వాయిస్ వినబడుతుందా మీకు?